నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కూడా పాలాభిషేకం చేస్తున్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్లంతా కూడా పాలాభిషేకం చేస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ జీవో ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి మాజీ మున్సిపల్ చైర్మన్ ఉన్నారు. చెప్పండి, ఎలా చూస్తారు ఇవాళ? గౌరవ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు. అదే మాస్టర్ ప్లాన్ శాంక్షన్ చేయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే దీనికి సహకరించిన మా కౌన్సిల్ సభ్యులు, వైస్ చైర్మన్ గారికి, పట్టణాధ్యక్షుడు గారు, మరి అధికారులందరికీ మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అంటే గతంలోనే బీఆర్ఎస్ హయాంలోనే నల్గొండ మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ కూడా రెడీ అయినటువంటి పరిస్థితి. 1987లో నల్గొండ మాస్టర్ ప్లాన్ జరిగింది. చివరిగా 87 నుంచి 2007 వరకు ఉండే కొత్త మాస్టర్ ప్లాన్ తయారైతే ముసాయిదా తయారైన తర్వాత 4 ఏళ్ళు పడుతుంది. కానీ అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నందుకు 2014 గౌరవ మంత్రి గారు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ ఉంటే మేము పైలట్ ప్రాజెక్ట్ నల్గొండ సెలెక్ట్ చేయబడ్డది. ఆ రోజు నిధులు కొంత కొరత వల్ల అమృత్ 1లో తీసుకోబడింది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, మా మున్సిపల్ ఫండ్స్ ద్వారా. కానీ 10 సంవత్సరాలు పట్టింది, ఎలాంటి ముందు పోలేదు. స్టేక్ హోల్డర్ మీటింగ్ పట్టిర్రు, పబ్లికేషన్ జరిగింది, అంతవరకు ఆపారు. ఏ మున్సిపాలిటీ చేసిన వాళ్ళకు దాని మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ లేక 132 మున్సిపాలిటీలకు పెండింగ్ పడ్డాయి. ఎందుకంటే గ్రీన్ బెల్ట్ ఉంటుంది, ఇండస్ట్రియల్ జోన్ ఉంటుంది, అగ్రికల్చర్ జోన్ ఉంటుంది, పార్క్ జోన్ ఉంటుంది, సెమీ పబ్లిక్ జోన్ ఉంటుంది, అలాగే ఇన్స్టిట్యూట్ జోన్ అని ఉంటుంది. ఇవన్నీ జోన్లు ఉన్న తర్వాత ఈ జోన్లల్లో పర్ఫెక్ట్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేయగలుగుతారు, లేకపోతే దీని మీద లేదు. గౌరవ మంత్రి గారు నల్గొండ పట్టణం మీద 20 సంవత్సరాలు, ఇప్పుడు 5వ మంత్రి గారు నల్గొండ పట్టణం మాస్టర్ ప్లాన్ కావాలి. ఎందుకంటే మాకు 2013లో 8 గ్రామ పంచాయతీ మెర్జ్ అయినాయి. మాకు ఆ గ్రామ పంచాయతీ కూడా దీన్ని మాస్టర్ ప్లాన్ తీసుకోవాలి. ఈ మాస్టర్ ప్లాన్ సహకరించిన కలెక్టర్ గారికి, ఎందుకంటే ఈ మాస్టర్ ప్లాన్లో అన్ని జోన్లు రావాలి. ప్లస్ ఏదైతే మా 87 నుంచి నల్గొండ హైదరాబాద్ రోడ్ మీద ఎప్పుడు మెయిన్ రోడ్ అది, మాకు అది కూడా రెసిడెన్షియల్, రామ్గిరి రోడ్ రెసిడెన్షియల్, అట్లా అన్నీ ఉన్నాయి. దేవరకొండ రోడ్ మొత్తం గ్రీన్ బెల్ట్ ఉంది. ఇవన్నీ తీపిచ్చి సామాన్య మానవుడికి, ఎందుకంటే ఇల్లు కట్టుకున్న లోన్లు, పిల్లలు బయటికి పోవాలా, లోన్ తీసుకున్న గ్రీన్ బెల్ట్, ఈ సెమీ పబ్లిక్ పార్క్ జోన్లో, అగ్రికల్చర్ జోన్లో వెంచర్లు కావు. ఈ వీటిలలో ప్లాట్లు అనాథరైజ్ కన్స్ట్రక్షన్ ట్యాక్స్ 100% పడుతుంది. ఇవన్నీ ఈ వెదలు తీర్చడానికి గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఒప్పించి నల్గొండ మున్సిపాలిటీలలో ఉన్న 132 మున్సిపల్ నల్గొండ మున్సిపాలిటీ మొట్టమొదటిది. రాష్ట్రంలో కల్పిస్తే 12 కార్పొరేషన్లు కలుపుకుంటే హైదరాబాద్, వరంగల్ తర్వాత మాస్టర్ ప్లాన్ ఉన్న నల్గొండ. ఈ మాస్టర్ ప్లాన్ సుమారు 20 సంవత్సరాల ఫోర్స్లో ఉంటుంది. అంటే నిన్న కేటీఆర్ మాట్లాడుతూ కూడా మొత్తం ఇక్కడ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మున్సిపాలిటీలోనే మున్సిపల్ కార్మికులకు 4 నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వట్లేదని కూడా, గతంలో ఆ కేసీఆర్ హయాంలో 600 కోట్లు ఇచ్చినటువంటి రోడ్లే నేను మొన్న సభకు వచ్చినప్పుడు కూడా చూడడం జరిగిందని కూడా కేటీఆర్ కేటీఆర్కు లెక్కలు రానట్టున్నాయి. ఇచ్చింది 130 కోట్లే. జీవోలు ఇస్తే పిచ్చి కాయిదాలు ఆ జీవోలు అయ్యి ఆయన ఇచ్చిన జీవో 2014 ఇచ్చిన జీవోలు ఎన్ని వర్కులు అయినా చూడండి. ఫస్ట్ జీవో ఇస్తారు, ఎన్టీఆర్ పీరియడ్లో ఎస్ఎల్బీసీ అని జీవో ఇచ్చారు. ఇప్పటికి పని అయిందా? ఎవరైతే నిధులు ఇచ్చి ఆ గవర్నమెంట్ పూర్తి చేయండి. ఎస్ఎల్బీసీ ఏలేనా నల్గొండ పట్టణ 600 కోట్లు ఎస్ఎల్బీసీ అవుతుందిగా. మున్సిపల్ కార్మికులకు జీతాలు ఇవ్వండి. మున్సిపల్ కార్మికుల జీతాలు ఆయనకు తెలుసా? తెలియకనే ఎవరో ఇచ్చి పక్కన ఇచ్చిన తెలివి తక్కువ వాళ్ళు ఇస్తే మాట్లాడారు కేటీఆర్ గారు డిసెంబర్ నెల జీతం జనవరిలో ఇవ్వాలి. ఈ జనవరిలో ఇచ్చే మాకేమైందంటే మీ ప్రభుత్వంలో ఏదైతే మున్సిపాలిటీలకు స్థానిక సంస్థ మండల పరిషత్లకు, గ్రామ పంచాయతీలకు స్టాంప్ డ్యూటీ రావాలి. ఆ స్టాంప్ డ్యూటీ వస్తేనే మున్సిపల్ జీతాలు వస్తాయి. ఆ డబ్బులన్నీ గుంజుకొని మీ దగ్గర పెట్టుకుంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్గం అందరూ కలిసి స్థానిక సంస్థ నిర్విరామం అవుతున్నాయి. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు వాళ్ళ కరెంటు బిల్లులు, వాళ్ళ శాలరీస్ ఇచ్చుకోవాలి. ట్యాక్స్ కన్నా ఎక్కువ ఈ స్టాంప్ డ్యూటీ వస్తుంది వాళ్ళకంటే. ఆ స్టాంప్ డ్యూటీ ప్రతి మున్సిపాలిటీకి, ప్రతి గ్రామ పంచాయతీకి స్టాంప్ డ్యూటీ నల్గొండగా 28 కోట్లు వచ్చినాయి. ఇంకా 17 కోట్లు, సుమారు 8 సంవత్సరాల స్టాంప్ డ్యూటీ మీద పెండింగ్ పడ్డది గవర్నమెంట్ దగ్గర. ఆ 28 కోట్లు ఇచ్చుకుంటే ఏం చేసిందంటే గవర్నమెంట్, అది ఎస్టీఓ ద్వారా రమ్మన్నారు. మా శాలరీస్ డైరెక్ట్ ఉంటాయి, కానీ ఇది ఎస్టీఓ శాలరీస్ కాబట్టి మేము ఇక్కడ బిల్లు పాస్ చేయాలంటే ఇక్కడ నుంచి ఈ కుబేర్ ద్వారా పోవాలి. ఈ కుబేర్లోకి పోతే ఈ కుబేర్ నుంచి అక్కడి నుంచి పాస్, స్టేట్ నుంచి పాస్. ఇక్కడ ఎస్టీఓ శాంక్షన్ ఉండదు ఈ నెలలో ఒకటే. అందుకే దాన్ని లేట్ అయితే మంత్రి గారికి మెసేజ్ పెట్టాగానే ఎమ్మటే ఈయన డిసెంబర్ నెల చేపించింది. మీరు ఏ నెల జీతమో కనుక్కొని మాట్లాడు. 4 నెలలు కాదు, నీ ప్రభుత్వంలో 3 నెలలు 4 నెలలు పడ్డాయి. నేను కౌన్సిల్ ఉండగా 2 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు వైస్ చైర్మన్ ఉన్నా. ఆ రోజుల్లో ఎవ్రీ 3-4 నెలలకు ఒకసారి ఇచ్చే శాలరీ. మేము వచ్చిన 11 ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతి నెల జీతం ఇచ్చింది. ఎప్పుడైనా ఒక నెల కంప్లీట్ అయితే డిసెంబర్ నెల జనవరి ఇవ్వాలి. అసలు జనవరి కంప్లీట్ కాకుండా జీతాలు ఇచ్చినా 25 తారీఖు జీతాలు వేసినాం. తెలియక మాట్లాడొద్దు, మీరు తెలుసుకొని మాట్లాడండి. ఇక్కడ ఉన్న
మీరు 600 కోట్లు కాదు 6 పైసలు కూడా మీరు డెవలప్మెంట్ ఒకటే రోడ్డు చేశారు, మిగతాన్ని మేమే చేస్తున్నాం, చేసి చూపిస్తాం. మీరు కూడా గౌరవ మంత్రిగా మాజీ మంత్రి కేటీఆర్ గారు ఒకటే చెప్తున్నాం, ఇక్కడ జరిగే పరిణామాలు పూర్తిగా తెలుసుకొని సబ్జెక్ట్ తెలుసుకొని గ్లోబల్ ప్రచారం బంద్ చేయండి, నిజాన్ని మాట్లాడండి. ఒప్పుకుంటాం, తప్పు జరిగితే ఒప్పుకుంటాం, పొరపాటు జరిగితే పొరపాటు ఈ కుబేర ద్వారా పోయింది 1 నెల డిసెంబర్ కాగానే వాళ్ళు ఉసికొల్పి 3 నెలలు రానప్పుడు ఎన్నడూ కూర్చోలే వాళ్ళు, 1 నెలకే చేశారు. మేము వార ఏరియల్స్ వాళ్ళ గవర్నమెంట్ శాలరీస్ పెంచిన 18 నెలల ఏరియల్స్ మేము ఎవరు నెల ఇచ్చేది, నేను రాగానే చెప్పాను నెల కాదు 3-4 నెలలు ఇచ్చినాం. మనకు ఇన్కమ్ వచ్చింది 25 కోట్లు, ఇప్పుడు దాంట్లో ఇచ్చేయండి ఏరియల్స్ ఇచ్చేయండి, అది కూడా ప్రొడ్యూస్ చేసినాం. రేపు ఎల్లుండి ఆ ఏరియల్స్ 18 నెలల ఏరియల్స్గా గత 2019-20 వరకు ఏరియల్స్ ఏదంటే కరోనా పీరియడ్లో 19-21 వరకు ఉండే ఆ ఏరియల్స్ కూడా అకౌంట్లో ఇస్తున్నాం. అది మా నిబద్ధత. మా మంత్రి గారు చెప్పినారు, ఎవరైతే శానిటేషన్ లేబర్ మన కోసం పనిచేస్తున్నారు వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి, ఈ తప్పుడు ప్రచారం అనుకోవాలని కోరుకుంటూ ఈ మాస్టర్ ప్లాన్ బైపాస్ వస్తుంది మాకు. మాస్టర్ ప్లాన్ కంప్లీట్ అయింది. మేము అనుకున్న మున్సిపాలిటీకి వాటర్ సప్లై ఏదైతే అండర్ గ్రౌండ్ అమృత్ ద్వారా అయితే అండర్ గ్రౌండ్ ఇవన్నీ మేము కూడా 24 నెలల టైం ఉంది. కాకుంటే మా మంత్రి గారు కూడా 14 నెలల్లో పూర్తి చేయాలి. మా అన్ని మున్సిపాలిటీ కన్నా ముందు ఉండాలి. ఎవ్రీడే 4:35కే లేపి అధికారులని, ఇప్పుడు కౌన్సిల్ కూడా అధికారులని ఏ వర్క్ నడుస్తుంది, వాళ్ళు ఏం నడుస్తుంది ప్రతి ఒక్కటి మీకు ఫోటోతో సారి మా ఎంబడస్ చూపిస్తాం. మేము ఎంత ఫాస్ట్ చెప్పిస్తున్నాము. సమ్మర్లో సొంతంగా SDF నుంచి 1,50,00,000 ఇచ్చి మోటార్లు అంత కరువులో కూడా వాటర్ డైలీ డే బై డే వాటర్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు కూడా చెప్తున్నాం. నల్లగొండని ఒక మోడల్ వల్లగారు బంగారు కొండ ఈ కొండలు కాదు, నల్లగొండను మోడల్గా 10 మంది మీ ఇట్లా ఉండాలి నల్గొండ అనేది కోరే విధంగా చేస్తాం. ఈ మా కౌన్సిల్ సభ్యులు ఎట్లా ఉన్నారు, మా నాయకులు మా అధికారులు కూడా మాకు సహకరిస్తారు. 28వ తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారి ప్రోద్బలంతో నల్గొండ పట్టణానికి మాస్టర్ ప్లాన్ ఓకే చేయడం. ఎందుకంటే 1987 నుంచి ఇప్పటివరకు పాత మున్సిపాలిటీ ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో దాన్నే కంటిన్యూ చేసుకుంటూ వచ్చిండ్రు. ఎవ్రీ 20 ఇయర్స్కి మార్చాల్సిన టౌన్ మాస్టర్ ప్లాన్ ఇప్పటివరకు కూడా మార్పు జరగలేదు. దానివల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డ పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా గ్రీన్ జోన్ ఏరియాస్ కానివ్వండి, ఇండస్ట్రియల్ ఏరియాస్ కానివ్వండి ఉండడం వలన చాలా వరకు ప్లాట్లు కొనుక్కున్న పేద ప్రజలకు ఇంటికి ఇల్లు నిర్మాణాలకు పర్మిషన్లు రాక, అదేవిధంగా వారు లోన్లకు పోయినప్పుడు బ్యాంక్ లోన్లు రాక చాలా ఇబ్బంది పడి బీద ప్రజలందరూ ఇబ్బంది పడ్డ పరిస్థితి గత 15-20 ఏళ్ళ నుంచి మనం నల్గొండ పట్టణం చూస్తూ ఉన్నాం. తర్వాత 7 విలీన గ్రామాలు కూడా నల్గొండలో విలీనమైనప్పటికీ కూడా మాస్టర్ ప్లాన్ వల్ల ఎన్నో అస్తవ్యస్త పరిస్థితులతోటి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈ మాస్టర్ ప్లాన్ వల్ల వాళ్ళకి ఈజీగా లోన్లు వచ్చి ఇల్లు కట్టుకునే అవకాశాలు ఏర్పడ్డాయి. ఒక లోన్లకే కాదు, ఉన్న ఇండ్లకు కూడా పర్మిషన్లతో పాటు అన్ని రకాల లోన్లు వచ్చే అవకాశం ఉంది. పిల్లలు ఎందుకంటే ఇవాళ రేపు అందరు విదేశాలకు వెళ్తున్నారు, వాళ్ళకు విదేశాలకు వెళ్ళడానికి కూడా హౌస్ లోన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టిగా నిజంగా వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైట్, చూడొచ్చు మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పాలాభిషేకం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండ మున్సిపాలిటీకి కొత్తగా మాస్టర్ ప్లాన్ కేటాయిస్తూ జీవో జారీ చేయడం పట్ల కూడా మొత్తం ఆ నల్గొండ పట్టణం అనేది ఒక సుందరంగా తీర్చిదిద్దేందుకు కూడా ఉపయోగపడుతుందని కూడా మాజీ చైర్మన్ వైస్ చైర్మన్ కూడా చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.